అవుతున్నారు. ఫస్ట్ మనం మాట్లాడదాము. ఆంజనేయ రెడ్డి గారు, మనం చూసాం బీహార్కి సంబంధించిన అంశం ఇప్పుడు ఈరోజు నేషనల్ వైడ్గా ట్రెండింగ్లో ఉంది. బీజేపీ కంచుకోట బంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ 20,000కు పైగా గెలవడం అనేది ఒక ఎత్తు అయితే, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ అబిన్ గతంలో ఉండిన స్థానం అది 35 ఏళ్ళకి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీహార్లో పాగా వేయని జన్ స్వరాజ్ పార్టీ ఉప ఎన్నికతో విజయం సాధించడం, మొన్నటి వరకు అందరికీ వ్యూహకర్తగా అని తెలిసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎమ్మెల్యే అవటం, ఇది బీజేపీకి గట్టి దెబ్బ అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? తులసిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆంజనేయ రెడ్డి గారు ఓకే అండి, ఇప్పుడు ఓకే సార్. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు బంకిపోరా బై ఎలక్షన్ ఏదైతే ఉందో, బై ఎలక్షన్ ఫలితాలు కొంత నిరాశను కలుగు చేశాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. గత 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ గెలుస్తున్నాము. జనస్వరాజ్య నేత, చాలా పాపులర్ నేత అక్కడ బీహార్లో. ఆయన బీహార్ వాసి, ఆయన రాజకీయ స్ట్రాటజిస్ట్గా, అనలిస్ట్గా, సఫాలజిస్ట్గా పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి ఆయన. మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన పెద్ద ఎత్తున పోటీ చేశారు. ఆయన స్వయంగా పోటీ చేయలేదు, పెద్ద ఎత్తున పోటీ చేశారు. అన్ని సీట్లలో కూడా ఓడిపోయారు. మెజారిటీ సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఆయన పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీలో ప్రవేశిస్తున్నారు. ఆయన తెలియగలవాడు, అందులో అటువంటి అనుమానం లేదు. ఈ రోజు ఎన్నికల ఫలితం ఏదైతే ఉందో మా అందరికి కూడా నిరాశజనకంగా ఉంది. ఇప్పుడు కారణం ఏంటంటే, అక్కడి నుంచి జాతీయ అధ్యక్షుడు 3-4 సార్లు గెలిచారు, రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఈరోజు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అందువల్ల అటువంటి సీట్లో ఈ రోజు మేము ఓడిపోవడం ఏదైతే ఉందో అది కూడా మెజారిటీ కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమిటో పార్టీ చర్చిస్తుంది, పార్టీ కూర్చుంటుంది, అన్ని విధాలా దాన్ని ఆలోచిస్తారు, అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఏమి చేయాలా, అక్కడ పార్టీ బలోపేతానికి ఏమిటనేది అన్ని పార్టీ చూస్తుంది. కొంత నిరాశజనకం, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆందోళన చెందవలసినంత అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అవసరం లేదంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో, అందులో బీహార్ అధికారంలో ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్, మీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియోజకవర్గం ఇది. ఇక్కడ ఉప ఎన్నికలు 20,000 దేనికి సంకేతం? దానికి ఎందుకు ప్రాధాన్యత వచ్చింది? బంకిపోరా బైపోల్ కంటే అక్కడి నుంచి నితిన్ నబీన్ పోటీ 3 సార్లు 4 సార్లు గెలుచున్నారు. బీహార్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అంతకుముందు వారి తండ్రి గారు కూడా అక్కడి నుంచే గెలిచారు. ఇప్పుడు నితిన్ నబీన్ గారు మొన్నటి వరకు బీహార్ కేబినెట్ లో ఉన్నారు. తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టారు. వారు అసెంబ్లీ సీటుకి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యులు అయ్యారు. అసెంబ్లీ సీట్లో ఈ రోజు ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో మేము ఓడిపోయాము. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, కొంత నిరుత్సాహపడ్డాం కార్యకర్తలందరూ కూడా. కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదంటున్నాను. సతీష్, నేను 1-2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లు మేము గెలిచాం, 7 లోక్సభ సీట్లు గెలిచాం. ఢిల్లీలో ఎన్నికలు జరిగితే ఆయన కేజ్రీవాల్ నాయకత్వంలో అక్కడ మంచి విజయం సాధించారు వాళ్ళు. అప్పుడు మాకు 4 సీట్లు 3 సీట్లు మాత్రం వచ్చాయి, 67 సీట్లు ఆయన విజయం సాధించారు. అప్పుడు అనుకున్నారు ఇది బీజేపీ 1 టైం విజయమేను, వాడికి ఇంకా అయిపోయింది పని, బీహార్ ఢిల్లీ ఎన్నికలతోటి ఇంకా బీజేపీ ఫినిష్, ఇంకా వచ్చే ఎన్నికల్లో ఎక్కడా బీజేపీ గెలవదు అనుకున్నారు. కానీ ఏమైంది? 3వ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో బీహార్ లో కూడా ఓటమి చెందాము. అప్పుడు అన్నారు ఇంకా బీహార్ పరిస్థితి బీజేపీ అయిపోయిందని. ఒకసారి మధ్యప్రదేశ్ లో మధ్యలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో
ఎక్కువ ఓట్లు మాకు వచ్చాయి, సీట్లు కొద్దిగా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అప్పుడే అది అన్నారు, ఒక షాప్ క్లోజ్ చేస్తారు బీజేపీ అని, ఎప్పుడూ ఇది నడుస్తూ ఉంటుంది. కానీ బీజేపీ ఈ రోజు దేశంలో మొన్ననే గెలిచాం కదండి, మొన్ననే వెస్ట్ బెంగాల్ గెలిచాము, అస్సాంలో రెండోసారి గెలిచాము, మళ్ళా రేపు 4వ సారి ప్రధానమంత్రిగా మళ్ళా గెలుస్తున్నాము. ఇప్పటి వరకు జరిగిన ఈ రోజు కూడా వచ్చిన కొన్ని ఒపీనియన్ పోల్స్, సెఫాలజిస్టులు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఇది కేవలం తాత్కాలికమైన అపజయము. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, జనసురాజ్య అధినేత చాలా పాపులర్ మ్యాన్, ఆయన పార్టీ ఆయన విస్తృతంగా తిరిగాడు, మొన్న ఎన్నికల్లో పోటీ చేశాడు, విస్తృతంగా తిరిగాడు. ఆయన అభ్యర్థులు అందరూ కూడా ఓడిపోయారు, చాలా మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు. కాబట్టి దీనివల్ల అంత ఆందోళన చెందవలసిన అవసరం తులసిరెడ్డి గారు, ఒక బంకిపురాలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన